హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసా, వానాకాలం రైతు భరోసా డబ్బులనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారనేది మీకు తెలియజేస్తాను. సో, మనం చూసుకున్నట్లయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత దృష్టి సాధించి వానాకాలంకు ఈ వానాకాల సీజన్‌కి సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి రెడీ అయిందనమాట. సో, మనం చూసుకున్నట్లయితే ఈ నెల జూన్ 30 నుంచి ప్రారంభం కాబోతున్నది ఈ వానాకాల రైతు భరోసా. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మదిరాలోని ఒక కార్యక్రమం ద్వారా ఈ రైతు భరోసా నిధుల్ని జమ చేయడానికి రెడీ అయిండ్రంట. అదేవిధంగా చూసుకున్నట్లయితే అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడానికి రెడీ అయిండ్రు. సో, అదేవిధంగా చూసుకున్నట్లయితే నిధులు దశల వారీగా సుమారు 9 రోజుల్లో సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేయడానికి రెడీ అయిండ్రు. ఆల్రెడీ ఈ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది డబ్బులు కూడా జమ చేశారు. సో, అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులకు వానాకాలము ఈ రైతు భరోసా డబ్బులు అందించినట్లయితే ఈ పెట్టుబడి సాయం కింద వ్యవసాయానికి ఉపయోగించడానికి వీలు ఉంటుందన్నమాట. సో, అదేవిధంగా దీనికి ఈ రైతు భరోసా డబ్బులు మన అకౌంట్లో రావాలంటే కొత్తగా పట్టా పాస్‌బుక్ పొందినటువంటి రైతులు కూడా వాళ్ళకు డబ్బులు రావాలంటే కంపల్సరీ ఈ నెల జూన్ మనకు జూలై 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది అప్డేటింగ్‌కి. అలాగే మీకు ఇప్పుడు దాదాపు ఈ వారం 10 రోజులు పట్టా పాస్‌బుక్ వచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌ని సంప్రదించి పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, రైతు భరోసా ఈ ఫామ్‌ని తీసుకువెళ్ళి మొత్తం డీటెయిల్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు కూడా ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులనేది రావడం జరుగుతుంది. సో, కావున దానికి జూలై 5వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌ని సంప్రదించాలి కంపల్సరీ. అయితేనే మీకు ఇప్పుడు ఈ నెల 30 తారీఖు